అందరికి నమస్తే. రాష్ట్రంలో ప్రతిపక్షం ఫెయిల్ అయింది. అవును, ప్రతిపక్షం ఉందా లేదా? హనీమూన్ పీరియడ్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి 7 months అయిపోయింది. హనీమూన్ పీరియడ్ 100 రోజులకే అయిపోయింది. తర్వాత ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. ఎన్ని సమస్యలు, ఎంతమంది రోడ్డు ఎక్కుతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల ఇష్యూ నేను ప్రస్తావించాలనుకుంటున్నా. ఎందుకంటే అన్నీ గ్రూప్ 1 నుంచి స్టార్ట్ చేస్తే గ్రూప్ 2, గ్రూప్ 3, ఇటు చూస్తే డిఎస్సి, అటు చూస్తే గురుకుల అభ్యర్థులు, ఇక పోలీసులు ట్రైనింగ్లో ఉన్న పోలీసులకు జీతాలు ఇస్తలేరంట, స్టైఫండ్. అంటే ఎన్నో రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగుల ఇష్యూ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ప్రతిపక్షాలు ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయినాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఇక్కడున్న అధికారంలో, కేంద్రంలో అధికారం ఉన్న ఇక్కడున్న బీజేపీ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ వాళ్ళని కొంతమంది కలిసిండ్రు, నిరుద్యోగులు పోయి కలిసిండ్రు, కేటీఆర్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు, మీకు సపోర్ట్ చేయండి అని, అండగా ఉంటాం బ్రదర్ అని పంపించండు. తర్వాత ఏమైంది? కేటీఆర్ వచ్చి ఎందుకు ధర్నా చేయలేదు? వీళ్ళు నోరు లేని వాళ్ళు కాదా? నిరుద్యోగులు ఏమన్నా వాళ్ళ లక్షాధికారులా? నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నా చేద్దామంటేనేమో పోలీసులు అరెస్ట్ చేస్తారు, రోజంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, అవసరమైతే కేసు పెడితే భవిష్యత్తు నాశనం అవుతుందని చాలా తక్కువ మంది రోడ్ల మీదకి వచ్చారు. లక్షల మంది అప్లై చేస్తున్న వాళ్ళు ఎందుకు రాలే? వాళ్ళందరూ అంటే భయపడి, రేపు ఏమైనా కేసు అయితే ఆయనతో ప్రభుత్వ ఉద్యోగం రాకుండా పోతుందేమో, ఏ ఉద్యోగం రాకుండా పోతుందేమో అని ఒక భయం. కొంతమంది ఆడికి రక్తం సలసలమసిన యువకులు చాలామంది ధర్నాలు చేసిండ్రు, డిఎస్సి ఆఫీస్ ముందు ధర్నా చేసిండ్రు, టీజీపీఎస్సి ముట్టడించిండ్రు, నిన్న సెక్రటరీ ముట్టడించిండ్రు ఎవరెవరు కొంతమంది. మరి ఎందుకు కేటీఆర్ ధర్నా చేయలేదు? ఎందుకు కేసీఆర్ బయటికి రాలేదు? ఎందుకు హరీష్ రావు రోడ్డెక్కి నిరసన తెలపలేదు? వాళ్ళకు మద్దతుగా నిలవాలే కదా. మీరు రావద్దనే సీఎం రేవంత్ రెడ్డి గారు దీని వెనుక బీఆర్ఎస్ ఉందని మిమ్మల్ని ఇక్కడ రాకుండా కట్టడి చేసే ప్రయత్నం చేసినారు. మీరు కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. ప్రధాన ప్రతిపక్షం ఉన్నది దేనికోసం? అవును, భజన చేసుకోవడానికా? వస్తారు, సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మిమ్మల్ని కలుస్తారు, మీరు వాళ్ళ తరఫున మద్దతు నిలవాలి, రోడ్ ఎక్కాలి, ధర్నా చేయాలి, గవర్నమెంట్తో ఆ డిమాండ్ సాధింపజేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళ డిమాండ్లు పట్టించుకోకపోవడం కారణం ఏంది? ఎవరు లేకపోవడం వీళ్ళ వెనుక. వీళ్ళ డిమాండ్లు కనీసం కొన్ని వీళ్ళు ఒక 5-6 డిమాండ్లు, ఇంపార్టెంట్ డిమాండ్లు ఉన్నాయి నిరుద్యోగులు. ఆ 5-6 ఇంపార్టెంట్ డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా పరిశీలించే ప్రయత్నం కాంగ్రెస్ చేయకపోవడం, ఎవరు ప్రతిపక్షం సపోర్ట్ చేయకపోవడం. వీళ్ళ వెనుక కనుక ప్రతిపక్షం ఉంటే, వీళ్ళ వెనుక కనుక కేటీఆర్ ఉంటే, వీళ్ళ వెనుక కనుక హరీష్ రావు ఉంటే, వీళ్ళ వెనుక కనుక కేసీఆర్ ఉంటే, వీళ్ళ వెనుక కనుక బీజేపీ ఉంటే, వీళ్ళ వెనుక కనుక కిషన్ రెడ్డి ఉంటే, వీళ్ళ వెనుక బండి సంజయ్ ఉంటే వ్యవహారం వేరే ఉండేది. ప్రభుత్వం ఇప్పటికీ దిగి వచ్చేది. మరి ఏమైంది ప్రతిపక్షాలకు? మీరు ప్రజల తరపున మాట్లాడడానికే కదా మీరు ప్రతిపక్ష హోదా, ప్రధాన ప్రతిపక్ష అయినా మీకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు ఒక 39 మందిలో ఒకరు చనిపోతే 38 మందిలో 7 మంది పోతే ఇంకా 31 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు ఎందుకు ముట్టడించాలి సెక్రటరీను? మీరు ఎందుకు కలెక్టరేట్ను ముట్టడించలే? అసలు ప్రతిపక్షాల్లో మీ వర్క్ ఏంది? అసలు మీ బాధ్యత ఏంది? ప్రతిపక్షాల బాధ్యత కేవలం ట్వీట్లు పెట్టడమా? ఎవరిని ఇంటికి వస్తే ఫోటోలు దిగడమా? ఓయూకి ఎందుకు పోవాలి ఇప్పటిదాకా మీరు? ఓయూలో చాలామంది పిల్లలు అర్ధరాత్రి పూట, డిఎస్సి అభ్యర్థులు అర్ధరాత్రి పూట సిటీ కాలేజ్ నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు పాదయాత్ర చేసినారు. 10 కిలోమీటర్లు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రోజంతా నీళ్లు లేవు, రోజంతా అన్నం తినలేదు, అయినా సరే పిల్లలు పోయినరు. ఎందుకు ప్రధాన ప్రతిపక్షం సపోర్ట్ చేయలేదు? ఎందుకు బీజేపీ సపోర్ట్ చేయలేదు? కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఆ ట్వీట్లో లేఖలో సీఎంకు లేఖ రాసో ఏదో రాసో కొంత బిల్డప్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా తక్కువనే. అసలు అది కాదు, రోడ్ ఎక్కాలి. మీరు రోడ్ ఎక్కాలి. ఇక జనాల కోసం కాకపోతే ఇంకెవరి కోసం పోరాటం చేస్తారు మీరు? బీజేపీ అయితే అసలు రాష్ట్రంలో ఏమీ జరగనట్టుగా, వాళ్ళకేం కనమన్నట్టుగా, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని డైలాగ్ ఉంటుంది చూడండి, అట్లా వ్యవహరించిన వాళ్ళు. ఏబీపీ వాళ్ళు కొంత మద్దతు ఇచ్చిండ్రు, బీజేవైఎం వాళ్ళు కొంత మద్దతు ఇచ్చిండ్రు. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నుంచి చూస్తే బీఆర్ఎస్ యూత్ వింగు గెలు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు కొంత సపోర్ట్ చేసిండ్రు. కానీ ప్రధాన నేతలు ఎక్కడున్నారు? ఇంతకన్నా పెద్ద సమస్య ఉందా తెలంగాణకు? వీలే కదా తెలంగాణ భవిష్యత్తు, ఈ పిల్లలే కదా, ఈ పోరగాళ్ళే కదా. బీజేపీ బండి సంజయ్ ఎటు పోయిండు? అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎక్కడ పోయిండ్రు? కిషన్ రెడ్డి అధ్యక్షులుగా ఒక మీటింగ్ పెట్టుకొని హామీలు అమలు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదని మాట్లాడింది తప్ప మళ్ళీ నిరుద్యోగులు ఇంతమంది రోడ్ ఎక్కిండ్రు, వీళ్ళకి బీజేపీ మద్దతు ఉంది అని ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మీ కాన్స్టిట్యున్సీలో
ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ పోతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అటు పోతే 31 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ 39 మంది ఎమ్మెల్యేలు అయినారు అటు ఇటు కలిస్తే. అధికార పార్టీని వదిలేద్దాం. అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోరు. ప్రజల వైపు ఉండే కేవలం ప్రతిపక్ష పార్టీలే. ఏ ప్రతిపక్షం ఉంటే ఆ ప్రతిపక్షం. అధికార పార్టీలు ఎప్పుడు కళ్ళు నెత్తికి ఎక్కువ ఉంటాయి వాళ్ళకు, అధికార పార్టీలు ఉన్న వాళ్ళకి. మేము పైనకి వెళ్ళి దిగొచ్చాం అనుకుంటారు. 6 నెలలకే ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలామందికి అహం పెరిగింది. నేను గమనిస్తున్నా. జనాలను సహిస్తలేరు. జనం సమస్య పట్టుకొని పోతే ఇజ్జత్ తీస్తున్నారు 10 మందిలో. కొంతమంది అయితే నేను పేరు చెప్పాను, త్వరలో వాళ్ళ ఎవరెవరైనా చెప్తాను నేను. ఎందుకు నాకు కొన్ని వీడియోస్ కూడా వస్తే నేను మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అభ్యర్థులు లేరా? డిఎస్సీ అభ్యర్థులు లేరా? గ్రూప్ 1 అభ్యర్థులు లేరా? గ్రూప్ 2 అభ్యర్థులు లేరా? గ్రూప్ 3 అభ్యర్థులు లేరా? వాళ్ళందరి మద్దతు మీరు ఎందుకు కూడగడతలేరు? వాళ్ళందరికీ మీరు ఎందుకు మద్దతు ఇస్తలేరు? అది వాళ్ళు ఏమి పట్టించుకున్నట్టు మాకేం సంబంధం లేనట్టు వాళ్ళు ఉన్నారు. అంటే రేపు నాడు రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఈ పార్టీలు పట్టించుకోవా? బీఆర్ఎస్ బీజేపీలు, కాంగ్రెస్ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తుంది అధికార పార్టీ. మరి వీళ్ళు రోడ్ ఎక్కాలి కదా, ధర్నా చేయాలి కదా. వీళ్ళ బాధ్యత మర్చిపోతే ఎట్లా? ప్రధాన ప్రతిపక్షం కేవలం అసెంబ్లీలో మాట్లాడడం కాదు, జనంలో కొట్లాడాలి. మీ బాధ్యత అది. ప్రభుత్వం ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతనే అది కదా. వాళ్ళ తిప్పలు వాళ్ళకి డైరెక్షన్ లేదు, నిరుద్యోగులకు డైరెక్షన్ లేదు, నిరుద్యోగులకు చెప్పేవారు లేరు, నిరుద్యోగుల తరపున మాట్లాడేవాళ్ళు లేరు. నిరుద్యోగులకు డైరెక్షన్ లేకనే కదా, వాళ్ళకు ప్లాన్ లేకనే. వాళ్ళేమి ముదిరిపోయిన రాజకీయ నాయకుల్లా కాదు. ఈ ముదిరిపోయిన రాజకీయ నాయకులు కుట్రలు చేస్తారు. రాజకీయ పార్టీలు ధర్నాలు చేయనికే కాదు, లాస్ట్కు జై కొట్టించుకుని కూడా కిరాయి మసలు తీసుకొచ్చుకుంటాయి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా ఆయన పీసీసీ కాగా ముందు నుంచి రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న పంచి కిరాయి గుండాలను కిరాయి మసలను నెంబర్ తిప్పుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళే ఆరోపించారు కదా, సీఎం అన్నికే రోజుని డబ్బులు ఇచ్చి 10 జీపుల్లో తిప్పుకున్నారు కొంతమందిని అని, 10 కార్లలో. ఆయన ఒక్కడే కాదు, మిగతా రాజకీయ పార్టీల నాయకులు కూడా ధర్నా చేయాలంటే కిరాయి మసలను తీసుకొని ధర్నా చేయాలి. అవి రాజకీయ పార్టీల స్వభావం. మిమ్మల్ని పోడాలంటే కిరాయి మసలను తీసుకొని పొడిచుకుంటారు. నిరుద్యోగులకి ఏం పడుతుంది కిరాయి మసలను తీసుకొచ్చుకోవడం? వాళ్ళు డిఎస్సీని ముట్టడిస్తే కిరాయి మనుషులు అని చెప్పి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీసినారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అది మీకు అవసరం సార్, మీకు అలవాటు. ఆ పిల్లలు కాదు, ఆ పిల్లలు రాజకీయ నాయకులు కాదు. కాంగ్రెస్ గెలిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఓట్లు వేసిన వాళ్ళు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టిర్రు. వాళ్ళకు అదే ప్రతిపక్ష నాయకులు అదే నిరుద్యోగులు కనుక మద్దతు ఇచ్చి ఉంటే ఉద్యమం ఇట్లా ఉండేదా? సెక్రటరేట్ ముట్టడి జరగపోయేదా? కలెక్టరేట్ల ముట్టడి జరగపోయేదా? రేవంత్ రెడ్డి కాలు పెట్టకుండా అడ్డుకునే అవకాశం ఉండేది కదా. ఎవ్వరు సపోర్ట్ లేక, ఎవ్వరి మద్దతు లేక, వాళ్ళకు కనీసం డబ్బులు పెట్టుకొని ఖర్చు చేద్దాం, ఏదైనా ఒక ఫ్లెక్సీ కొట్టిద్దామంటే కూడా పైసలు లేవు వాళ్ళ దగ్గర. నిరసన ఫ్లెక్సీ కొట్టేయడానికి కూడా నిరుద్యోగుల దగ్గర పైసలు లేవు. వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళకు మద్దతు ఇచ్చింది కాబట్టి మేము వాళ్ళ డిమాండ్ నెరవేర్చామని కాంగ్రెస్ అధికార పార్టీ అంటుంది. రేపు జనమంతా ప్రతిపక్ష పార్టీనే కలుస్తారు. వాళ్ళు ఎవరి పనులు నెరవేర్చారా? వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ప్రతిపక్షం దగ్గర పోవడం అనేది ప్రజల బాధ్యత. వాళ్ళ అవసరాలు ప్రభుత్వానికి వినిపించడం ప్రతిపక్షాల బాధ్యత. ప్రతిపక్షాలు 100కు 100% ఫెయిల్ అయినాయి. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి 4 అడుగులు వెనక్కేసింది. బీజేపీ అయితే గొంగడి మూసుకొని పండుకున్నది, మాకు సంబంధం లేదు, తెలంగాణతో సంబంధం లేదని. ఎలక్షన్స్ అప్పుడు మాత్రం యువత అంతా మా వైపే ఉందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి బీజేపీ ఓట్లు వేపించుకున్నది కదా. ఆ యువతనే కదా, ఈ డిగ్రీ చదివిన వాళ్ళంతా యువతనే కదా. మరి ఆ యువత తరఫున ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ కనుక ప్రెసిడెంట్గా ఉండింటే కొంత ఉలుకు ఉండేదేమో, బీజేపీ కూడా కొంత దీని మీద ఒక ఫైట్ చేసేదేమో. మరి కిషన్ రెడ్డికి ఏమైంది? కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి. అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకుపోవచ్చు వీళ్ళ డిమాండ్లను, సెంట్రల్ లెవెల్లో మీద ప్రెషర్ పెట్టచ్చు. ఎందుకు కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తలేరు? కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నాగా ఆయన చేయకపోతే మిగతా వాళ్ళు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎవరు చేసే అవకాశం ఉండదు కదా. ప్రోటోకాల్ ఉంటుంది కదా పార్టీలో. కానీ నేను ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రోటోకాల్ కూడా పాటించొద్దంట, ప్రోటోకాల్ కూడా పట్టించుకోవద్దు. బండి సంజయ్ గారు ఒక పిలిపిస్తే నిరుద్యోగులకు ఇంత ధైర్యం. అదే కేటీఆర్ గారు నేను వస్తున్నా చలో సెక్రటరీ అంటే ఇంత ధైర్యం నిరుద్యోగులకు. గవర్నమెంట్ గజ్జున వణుకుతుంది కదా, వాళ్ళ డిమాండ్లు కొన్నాను నెరవేరుస్తుంది కదా. ముందైనా సరే ప్రతిపక్షాలు వాళ్ళ పాత్ర పోషించాలి జనం తరపునని బాధ్యత ఉన్న ఎవరైనా సరే కోరుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.